ఛత్రపతి శివాజీ గారు నిర్మించిన హిందూ రాష్ట్రాన్ని ఎలా ఉండాలి అని అనుకున్నారు అసలు? రామరాజ్యం ఈ దేశానికి ఆదర్శం. సమానమైనటువంటి ఒక దృక్పథం, సంతుష్టీకరణ ఉండదు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఆకలి అయితే అన్నం పెడతాం, ధర్మాన్ని కదిలించాలని చూస్తే పీక కోస్తాం. ఇదే రామాయణం చెప్పింది, ఇదే మహాభారతం చెప్పింది, ఇదే ఛత్రపతి శివాజీ చేసి చూపెట్టింది. ఇదే సనాతనమైనటువంటి ధర్మం. శక్తివంతంగా ఉంటాం, శక్తివంతంగా నిలబడతాం, శక్తిని పూజిస్తాం, శక్తిని ఆరాధిస్తాం, రాక్షస సంహారం చేస్తాం. శాంతి సౌభ్రాతృత్వము తోటి దేశంకి స్వాతంత్రం రాలేదమ్మా. పోరాటాలు చేసి, బలిదానాలు చేసి, త్యాగాలు చేసి, యుద్ధాలు చేసి దేశం స్వాతంత్రం వచ్చింది. అసలైన చరిత్ర ఈ తరానికి ఇప్పుడు తెలుస్తుంది. ఒక కుటుంబం దేలా ఈ దేశానికి స్వాతంత్రం కేవలం పాలన కోసం, మార్పు కోసం గాల, ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవడం కోసం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ దేశం లోపల బాబర్ వారసులు, ఔరంగజేబు వారసులు, అక్బర్ వారసులు, టిప్పు సుల్తాన్ వారసులు, తుగ్లక్ వారసులు, ఖిల్జీల వారసులు, గజనీల వారసులు, గోరీల వారసులు, బహుమనీల వారసులు, ఆదిల్ షాల వారసులు, నిజాం వారసులు, రజాకార్ల వారసులు ఇప్పటికీ దేశం మీద దాడి చేస్తామని భారత్ తేరే తుకుడే ఉంగే అనేటువంటి నినాదాలు ఇస్తూ భారత్ను బర్బాద్ చేస్తామనేటువంటి శక్తులు ఇంకా ఈ దేశంలో ఉన్నాయి. వందే మాతరం మేము పాడము, వందే మాతరం అనేటువంటి పాడము అనే గొంతులు వినబడతా ఉన్నాయి. ఆ భావజాలాన్ని బొందబెట్టాల్సింది అవసరం ఉన్నది. అంటే వందే మాతరం పాడిన వాళ్ళే హిందూ, మన ఈ తెలంగాణలో ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాలి. ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ బతుకుతూ రేపు సస్తే కూడా నిన్ను ఇక్కడనే బొంద పెడతారు. ఈ దేశాన్ని మొక్కుతేంది? ఈ దేశాన్ని సొంత తల్లికి మొక్కను అనేటువంటి వాడు కొడుకు అవుతాడా? నవమాసాలు మోసి కంటది కదా, నేను తల్లిని ప్రేమించను అనేటోడు కొడుకు కాదు. కాబట్టి ఈ భూమిని మొక్కును, దాన్ని మతాలతోటి ముడిపెట్టేందుకు ఆలోచన చేయాలి? ఇక్కడ పంట పండితే తింటలేవా? ఇక్కడ నీళ్లు తాగుతలేవా? ఇక్కడ గాలి వీలుస్తలేవా? అందుకన్నా నువ్వు వస్తే కూడా నేను ఇక్కడనే బొంద పెడతారు. అదే భూమిలో నేను బొంద పెడతారు. ఆ భూమికి మొక్కనికి నీకు తప్పింది. వందే మాతరం అనే ఒక దేశాన్ని, ఒక మాతృత్వంతో, తల్లితోటి ఇన్ని ఇస్తున్న ఈ దేశము, నీకు సకల సంపదలను సమకూరుస్తున్నటువంటి దేశము, సకల వనరులను సమకూరుస్తున్నటువంటి దేశము, నీవు సుఖంగా సంతోషంగా బతకడానికి నీ కుటుంబము తరతరాలుగా నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి ఈ దేశాన్ని వందే మాతరం అని నమస్కరిస్తే తప్పేంది? ధర్మం వందే మాతర గీతం లోపట ఈ భూమిని, ఈ ధర్మం యొక్క గొప్పతనంతో ప్రకృతిని పొగుడుతూ, ఒక శక్తి స్వరూపిణిగా పొగుడుతూ, ఒక విద్యాదాయినిగా, ప్రదాతగా పొగుడుతూ కీర్తించారు కదా. అంటే ఈ దేశం జ్ఞానవంతంగా ఉండడము, ఈ దేశం శక్తివంతంగా ఉండడము, ఈ దేశం సస్యశ్యామలంగా ఈ దేశాన్ని పొగడడం నీకు ఇష్టం లేదంటే ఈ దేశం యొక్క వినాశనాన్ని కోరుకునేటువంటి భావజాలమే కదా నీది. వందే మాతరం వాడనోడు ఎవడు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం వాడాల్సిందే. ఇటువంటి స్వేచ్ఛ ఎక్కువైపోయింది, భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ, ఇట్లా మాట్లాడుతున్నారు. అవసరం అనుకుంటే కఠినమైనటువంటి చట్టాలు రావాలా. ఈ దేశంకి వ్యతిరేకంగా ఈ దేశంలో మాట్లాడేటువంటి గొంతులు ఉంటే పిసికేటువంటి చట్టాలు రావాలా. విదేశాలలో ఉన్నాయి. చైనాలో కూడా మాట్లాడమని ఆ దేశం యొక్క ఔన్నత్యానికి వ్యతిరేకంగా ఊరేస్తారు నడి రోడ్డు మీద. ఇదే సౌదీ అరేబియాలో మాట్లాడమను నడి రోడ్డు మీద కాల్ చేస్తారు. ఈడ నీకు స్వేచ్ఛ ఎక్కువైందా? ఈ అతి స్వేచ్ఛ దేశానికి ప్రమాదకరంగా మారుతుంది అనుకుంటే ఈ అతి స్వేచ్ఛను కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. ఏది భావ ప్రకటన స్వేచ్ఛ? వందే మాతరం వస్తే లేచి నిలబడాలన్నా అనేది నువ్వు అడిగితే నీ స్వేచ్ఛన అది. లేచి నిలబడకపోతే తంతం అనేటువంటిది చట్టం రావాలా. అది గవర్నమెంట్ నుంచే అవుతుంది.
తప్పకుండా అటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, చేసి చూపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో చేసి చూపెడుతున్నారు, చాలా చోట్ల చేసి చూపెడుతున్నారు. ఈ సంతుష్టికరణ రాజకీయాలు ఉన్న చోట్ల మనలాంటి తెలంగాణ లోపల వీళ్ళు ఇక్కడి నుంచే మురుగుతున్నాయి కదా కొన్ని బురదల పొల్లిన పందులు. వాటిని కట్టడి చేయాల, వాటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశం ముందు తర్వాతనే మరేదైనా. నువ్వు దేశానికి అతీతంగా నాకు రాజ్యాంగం వద్దు, షరియత్లా కావాలా, దీన్ని యాక్సెప్ట్ చేద్దామా? భారత రాజ్యాంగం ముందు ఎవడైనా తల ఉంచాల్సిందే. నాకు రాజ్యాంగం కంటే షరియత్లా ముఖ్యం అనుకుంటే ఇక్కడ ఉండకు నువ్వు. ఎక్కడైతే షరియత్లా అమలవుతుందో చాలా దేశాలు ఉన్నాయి, పోవచ్చు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోవచ్చు, సబ్సిడీలు కూడా ఇస్తుంది ఈ దేశం. కానీ ఇక్కడుంటే భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలా, భారతీయ చట్టాలకు లోబడి ఉండాలా. రాజ్యాంగం తర్వాతనే ఇవాళ హిందూ సగర్వంగా చెప్పుకుంటున్నాడు. మేము అనలేమా? మాకు శాత కదా కొన్ని విషయాలు, కానీ భారత రాజ్యాంగం తర్వాతనే, భారత రాజ్యాంగానికి లోబడి ఇక్కడ ప్రజలు ఉండాలనేటువంటి భావన ఇవాళ హిందువుల్లో ఉంది. ఇంకో వర్గంలో ఎందుకు ఉంటలేదు? గుంతమ్మ కోరికలు ఎందుకు వస్తున్నాయి? మేము ఎవరికి జవాబుదారీ కాదనేటువంటి డిమాండ్లు ఎందుకు వస్తున్నాయి? ఏ విషయంలో కూడా మేము ఎవరికి జవాబుదారీ కాదు. ఈ చట్టాలకు జవాబుదారీ కాదు, కోర్టులకు జవాబుదారీ కాదు, పోలీసులకు జవాబుదారీ కాదు, ప్రభుత్వాలకు జవాబుదారీ కాదు, ఎవరికి జవాబుదారీ కాదు. మా విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఇదెక్కడిది? ఈ దేశంలో ఇది నడవదు. భారత రాజ్యాంగం ప్రకారమే ఉండాలా, భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలి.